guys, welcome back to my YouTube channel. So last short video lo cheppanu kada Satyanarayana Ratham చేపిస్తున్నామని. సో దాని కోసమే ఈ రోజు అయితే కడపకు వెళ్తున్నాము. సో మేము ఇక్కడ నెల్లూరులో స్టార్ట్ అయ్యే లోపే మార్నింగ్ 10 అయిపోయింది. సో పూజ 12th అని చెప్పాను కదా, అంటే వెనస్డే. మేము యాక్చువల్లీ మండేనే వెళ్ళాలనుకున్నాము, కానీ మండే ఇక్కడ కొన్ని పనులు ఉండడం వల్ల ట్యూస్డే అయితే వెళ్ళాము. ఇంకా రిటర్న్ వచ్చేసి థర్స్డే అన్నమాట. సో ఇంకా కడపకైతే వచ్చేసాము. కడపకు వచ్చేలోపు మాకైతే 1 అయిపోయింది. ఇంకా ఇక్కడ కడపలో అయితే మా చెల్లి వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్లీ అసలు హైవే మీద వెళ్ళిపోయే వాళ్ళము, కడపకి రాము అప్పుడప్పుడు. కానీ ఈరోజు మా చెల్లికి ఆఫ్టర్నూన్ వరకు ఎగ్జామ్ ఉందని చెప్పి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో ఇంకా వాళ్ళని తీసుకొని ఇంకా అందరం కలిసి వెళ్తామన్నమాట ఊరికి. ఇంకా మధ్యలో వెళ్ళే దగ్గర దుర్గమ్మ గుడి ఉంటుంది. సో ఇక్కడ 11th నుంచి 15th వరకు ఉత్సవాలు జరుగుతున్నాయంట. సో దానికోసం అయితే గుడి అంతా డెకరేట్ చేశారు. సో ఇంకా అందులో ట్యూస్డే అవ్వడం వల్ల గుడి అయితే ఓపెన్లోనే ఉంది. సో వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మా చెల్లెలు వాళ్ళు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు, నాకైతే మెసేజ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడున్నారని. సో ఇంకా అయితే లంచ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఊరికైతే బయలుదేరుతాం. మేము ఇంటికి వెళ్ళేసరికి మా పిన్ని వాళ్ళు అయితే ఏదో సామాన్లు కావాలని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళారు. సో ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా అందరం లంచ్ చేసుకొని బయలుదేరేసరికి 3 అయిపోయింది. యాక్చువల్గా మేము వెళ్ళే దారిలో నరసింహస్వామి గుడి ఉంది. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము, అది మా ప్లాన్. కానీ ఆ గుడి ఎంతవరకు ఉంటుందో తెలియదు అన్నారు, అంటే ఆఫ్టర్నూన్ 2-2:33కి అలా క్లోజ్ చేసేస్తారంట. సో ఇంకా ఉండదనుకొని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఇది వచ్చేసి మా ఊరి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి 2 ఊర్లు దాటిన తర్వాత మా ఊరు వస్తుంది. ఆ 2 ఊర్లలో ఒక ఊరు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అండ్ మా ఊరు పక్క పక్కనే అనమాట 2. సో ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇంక ఇది వచ్చేసి మా ఊరు అనమాట. సో స్టార్టింగ్లోనే గంగమ్మ గుడి ఉంటుంది. కడప నుంచి మా ఊరికి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఈ గుడిలోనే అనమాట పూజ చేయించేది. సో క్లీన్ చేద్దాము అదంతా అని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ గుడిలో వచ్చేసి సత్యనారాయణ స్వామి, సరస్వతీదేవి, వినాయకుడు, శివుడు అండ్ అన్నపూర్ణాదేవి అయితే ఉంటారు. యాక్చువల్లీ అసలు నేను మా చెల్లి వెళ్ళలేదన్నమాట క్లీనింగ్ కోసం. మా పిన్ని, మా బాబాయ్, మా మమ్మీ అండ్ మా చిన్న చెల్లి, చిన్న తమ్ముడు అయితే వెళ్ళారు. సో వాళ్ళే అనమాట ఈ వీడియోస్ అన్నీ తీసింది. సో ఇంకా మెల్లమెల్లగా చీకటి అయితే పడిపోతూ ఉండింది. కానీ ఆ సన్సెట్ చూస్తుంటే ఎంత బాగుండింది అసలు. చుట్టూ పొలాలు, కొండ మీద గుడి, చాలా బాగుండింది. ఇంకా గుడికి బ్యాక్ సైడ్ నాగదేవతలు అండ్ నవగ్రహాలు కూడా ఉన్నారు. ఇంకా అక్కడ కూడా క్లీన్ చేసేసి మా వాళ్ళైతే ఇంటికి వచ్చేసారు. ఇంకా ఇంటికి రాగానే అందరం కలిసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసేసాము. సో ఇది వచ్చేసి పార్ట్ 1. దీని కంటిన్యూషన్ అంటే రేపు సత్యనారాయణ వ్రతం పూజ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.